నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే, నేను మరలా చెప్తున్నా, నీతి మంత్రుడు లేదు, జాతి లేదు. నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి సవాల్ విసురుతున్నా. నీకు చేతనైతే, చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో. నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు. నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిలరీస్ గురించి మాట్లాడావు. ఎస్ఎన్జే డిస్టిలరీస్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది? మీ హయాంలో ఓపెన్ అయిందా, ఎవరి హయాంలో ఓపెన్ అయింది? ఎందుకని నువ్వు ఒక మాట చెప్పు, ఓపెన్ చేశాడని తమరిని పిలిచారు. తమరు పోయిన వెంటనే మొదలు పెట్టారు బేరసారాలు వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు, ఎమ్మెల్యేగా గౌరవించి. నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు. అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే, నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా, గర్వపడాలనా? కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మతి మరిపోయిపోయా, చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా వినపడకపోయా. ఎవరన్నా చెప్పినా కూడా చెవుడు ఉండా, తలకాయ పని చేయకపోయా. కాబట్టి నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నేను అందుకే చెప్పేది, దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు, ఎవరి హయాంలో ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో. ఒకటి. రెండు, మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో. ఎందుకంటే సిబిఐ విచారణ జరిగిన రోజు చెప్పా, సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైల్ మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పా. మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలే. నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే. నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిస్ వేయండి, మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అఫిడవిట్ వేయించారు. కాబట్టి ఆ రోజు నువ్వే చెప్పావు, పాపం శిక్ష కూడా నువ్వే వేసేసావు. ఏదో ఉపాహార శిక్ష, అపహారంలోనో కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు, ఇది చాలా పెద్ద నేరము అనేదని సిబిఐ ఏం చేసింది? విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది. నీ నోరు మూతపడిపోయింది. అదేవిధంగా ఈ రోజు కూడా మరలా చెప్తున్నా, నువ్వు ఊరికే మాట్లాడి బురద వెళ్ళిపోదామని కాదు. నీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి, ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పని ఈడీ చేత చేయిస్తావా, సిబిఐ చేత చేయిస్తావా, సిబిసిఐడి చేత చేయిస్తావా, ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది రాసిరికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించినా ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు.